హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ అండి. ఇంటర్లింక్ నెట్వర్క్లో మనం చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకునేటి. ఎవరైతే కొత్తగా మైనింగ్ చేస్తున్నారో, ఎవరైతే కొత్తగా జాయిన్ అయి చేస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ వీడియోలో. ఎవరికైతే ఇందులో డౌట్స్ ఉన్నాయో అవి క్లారిఫై చేయడం కోసమనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ప్రజెంట్ మనమైతే సెక్షన్ లాగా వీడియోస్ చేద్దామండి. సెక్షన్ లాగా నేను వీడియో చేస్తాను, యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఐటీఎల్జీగా ఉన్న కాయిన్స్ ఐటీఎల్గా ఎలా మారుతాయి, అవి మారిన తర్వాత మనం ఏం చేయాలి, మనకు డబ్బులు ఎలా వస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో 5522 ఐటీఎల్జీ టోకెన్స్ ఉన్నాయండి. అవి కన్వర్ట్ అవ్వాలి అంటే కంపెనీ వాళ్ళు మనకు ఐటీఎల్ టోకెన్ అనేది రేపు లిస్టింగ్ అయిన తర్వాత, అంటే 1 ఇయర్ తర్వాత 2006లో అనుకుందాం, 2005లో లాస్ట్ క్వార్టర్లో అండి ఐటీఎల్ టోకెన్గా మారే అవకాశం ఉందండి. అప్పుడు మనకు ఈ ఐటీఎల్జీ టోకెన్స్ అనేటి ఐటీఎల్ టోకెన్గా మారుతాయండి. మారిన తర్వాత దానికి గాను ఇప్పుడు 10,000 ఐటీఎల్జీ టోకెన్స్ ఉన్నాయనుకుందాం. దానికి గాను మనకు 500 ఐటీఎల్ టోకెన్స్ అనేటివి వస్తాయి. అలాగండి. ఆ తర్వాత మళ్ళీ అవి ఎలా విత్డ్రా చేసుకోవాలి అనే డౌట్ చాలామందికి ఉన్నాయండి. కంపెనీ వాళ్ళు, ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ కంపెనీ వాళ్ళు అనేవాళ్ళు వేరే ఎక్స్చేంజ్ కైండిఎక్స్ కానీ, బినాన్స్ కానీ, ఇంకా వేరే ఎక్స్చేంజీలలో వాళ్ళు ఇంటిగ్రేట్ అయితే అప్పుడు మనం చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను వీడియో చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడైతే మనకు ఎలా కన్వర్ట్ అవుతాయి ఈ కాయిన్స్ అనేటి వాటి గురించి అయితే ఈరోజు తెలుసుకుందాము. సో